అండి, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో మీరు ఎప్పటి నుంచి అడుగుతున్నారు కదా మన రాజమండ్రిలో బెస్ట్ బ్రాస్ ఐటమ్స్ ఎక్కడ దొరుకుతాయో చెప్పండి కానీ ఈ రోజు మిమ్మల్ని నేను అక్కడికే తీసుకొచ్చేసానండి. మన రాజమండ్రి గుండువారి స్ట్రీట్లో ఉన్న మండవిల్లి మెటల్స్కి వచ్చేసామన్నమాట. మనకి మండవిల్లి మెటల్స్ వచ్చేసరికి హోల్సేల్ బ్రాస్ ఐటమ్స్ షాప్ అనమాట. ఇక్కడ మనకి స్పెషల్గా చెప్పుకోవాల్సింది ఇవి రిటర్న్ గిఫ్ట్ ఐటమ్స్ అనమాట. మనము ఫంక్షన్స్కి, మ్యారేజెస్కి రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలి అనుకుంటే కనుక బ్రాస్లో మనకి 50 రూపాయల నుంచి కూడా ఇక్కడ మనకి రిటర్న్ గిఫ్ట్స్ ఉంటాయి. అండ్ పూజా ఐటమ్స్ కావచ్చు, కుక్వేర్ కావచ్చు, అన్నీ కూడా ఇక్కడ మనకి తక్కువ బడ్జెట్లో అంటే హోల్సేల్ ప్రైజెస్కి అవైలబుల్గా ఉంటాయి. ఈ రోజు మీకు కొన్ని కలెక్షన్స్ చూపిస్తాను, వచ్చేసేయండి. లోపలికి ఎంటర్ అయినట్టయితే కనుక మనకి ఇక్కడ పెద్ద షోరూమ్ అయితే ఉంటుందండి. ఇదంతా కూడా మనకి బ్రాస్ ఐటమ్స్ యొక్క ప్రపంచమే కనిపిస్తుంది. మీరు ఇలా చూడొచ్చు. ఇవన్నీ కూడా బ్రాస్ ఐటమ్స్లో వచ్చినటువంటి కుక్వేర్ అనమాట. మనకి కావాల్సిన డిఫరెంట్ సైజెస్లో కుక్వేర్ ఉన్నాయి. అలానే కింద మనకి పూజా ఐటమ్స్ అనమాట. తక్కువ బడ్జెట్ నుంచి హై బడ్జెట్ వరకు పూజా ఐటమ్స్ ఇక్కడ మనకి అవైలబుల్గా ఉంటాయి. అది కూడా బెస్ట్ క్వాలిటీలో. సో మీకు ఇక్కడ నేను కుక్వేర్, రిటర్న్ గిఫ్ట్స్ అన్నీ కూడా చూపిస్తాను. చూడండి, ఇది చూడండి, మనకి ఇత్తడిలో పాట్ అనమాట. ఎంత బాగా వచ్చింది కదా. మనకి ఇటువంటి దాంట్లో కుక్ చేసుకుంటే కనుక హెల్త్ వైజ్ కూడా చాలా మంచిది. సో ఇందులో మీకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి అనుకున్నా, లేదు అంటే ఇంట్లో మీకు డెకరేటివ్ ఐటమ్స్ పర్పస్ కావాలనుకున్నా సరే డిఫరెంట్ కలెక్షన్స్ ఉంటాయన్నమాట. మనం కొన్ని కలెక్షన్స్ని సార్ని అడిగి తెలుసుకుందాం ఎలా ఉంటాయి అనేది. రండి సార్. నమస్తే అండి. నమస్తే మేడం గారు. సో మేము మండవిల్లి మెటల్స్ గురించి ఇంతకు ముందు కూడా చాలా వీడియోస్లో చూస్తున్నాం సార్. మేము కూడా చాలా వీడియోస్ మన వ్యూవర్స్కి అందించాము. ఈ రోజు ఎక్స్క్లూజివ్గా ఈ షోరూమ్ చూపిద్దాం అనుకుంటున్నాము. ఇంతకు ముందు మనం వేరే చూసాం కదా, ఇక్కడ ఏమేమి ఉంటాయి సార్? లాస్ట్ టైం మనం చూసిన వీడియోస్లో శ్రావణ మాసం స్పెషల్ లాస్ట్ ఇయర్ చేసామండి. అవును సార్. వచ్చిన విగ్రహాలని లేకపోతే లక్ష్మీ అలంకారం సంబంధించిన సామాన్లు. అవును సార్. ఈ స్టోర్ వచ్చేసరికి ఏంటంటే ఓన్లీ ఎక్స్క్లూజివ్ ఫర్ కుక్వేర్, గిఫ్ట్ రిటర్న్ గిఫ్ట్ ఆర్టికల్స్, మన పూజ ఐటమ్ అండి. ఈ స్టోర్ ప్రత్యేకంగా మీరు చూసినట్టు స్టాక్ అంతా కూడా బల్క్ స్టాక్ ఉంటామండి. అవి కూడా ఆర్టికల్స్ అండ్ రిటర్న్ గిఫ్ట్స్ అండ్ మెయిన్ గిఫ్ట్ ఆర్టికల్స్ అండ్ కుక్వేర్, బాగా కుక్వేర్ అండి. సో ఫస్ట్ అయితే మనం కుక్వేర్ చూద్దామండి. తక్కువ బడ్జెట్లో నుంచి కూడా కుక్వేర్ చూపిస్తాను, రండి చూపించండి సార్. ఇప్పుడు ఇవ్వాలండి మేడం గారు. ఈ అల్యూమినియం వాడితే హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయని చెప్పేసి ఎవ్రీ పర్సన్స్ ఇంట్లో అందరూ కూడా మాక్సిమం అఫోర్డ్ చేయగల అందరూ కూడా అండి బ్రాస్ లో కన్వర్ట్ అయిపోతున్నారు. ఇంకా కాస్ట్ ఐరన్ వదిలేసారండి, అల్యూమినియం వదిలేసారండి, స్టీల్ లో వదిలేసారండి. బ్రాస్ ఐటమ్ లో ఇప్పుడు లేటెస్ట్ కుక్వేర్ చాలా వెరైటీస్ ఉన్నాయండి. నేను మీకు అన్ని ఒకటోటి చూపిస్తాను, జస్ట్ చూడండి. ఇది మనం ఇది పాత మోడల్ అండి. యాక్చువల్లీ దీన్ని కొండ హండి అంటాం, దీన్ని హండి అంటామండి. ఇది ఓల్డ్ మోడల్ కానీ మన గృహప్రవేశానికి బాగా వాడతారన్నమాట. ఇవి రిటర్న్ గిఫ్ట్స్ కూడా బాగా ఇస్తున్నారండి. లైట్ వెయిట్ లో కూడా లైట్ వెయిట్ గా ఉంటుందండి. సైజ్ పెద్ద, దీంట్లో 1.5 లీటర్ పాలు అలా పడతాయండి. మిల్క్ దాంట్లో సైజెస్ ఉంటాయి మేడం. సైజెస్ ఉంటాయి. ఇది స్టార్టింగ్ సైజ్ అండి. 250 రూపీస్ స్టార్టింగ్ సైజ్ మేడం. అది స్టార్టింగ్ 250 రూపీస్ అండి. నార్మల్ బయట కూడా ఇదే కాస్ట్ ఉన్నాయి కదా సార్. రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చుకోవచ్చు, లేదంటే ఇంట్లో పాలు పోయించుకోవడానికి, లేదంటే ఇంట్లో ఆర్బోర్డ్స్ చూడడానికి, దానికి అన్నిటికీ పనిచేస్తామండి. దీంట్లో సైజెస్ ఉంటాయండి. చూడండి, దాంట్లో సైజెస్ ఉన్నాయంట. ఇవన్నీ కూడా డిఫరెంట్ సైజెస్. దీంట్లో పావు లీటర్ పట్టే దగ్గర నుంచి 2 లీటర్ల మిల్క్ పట్టే దాకా కూడా సైజెస్ ఉంటాయి దాంట్లోనే. సో ఇది మోడల్ కూడా ఆడే మనకు అందరికి ఇదివరకు తెలిసిందే. అన్ని కూడా పాత ప్రతి ఇంట్లో అందరి ఇంట్లో 2 డేస్ 3 డేస్ గిన్నెలు ఉంటూనే ఉంటాయి. ప్రతి ఇంట్లో పాత కాలాన్ని గుర్తు చేస్తున్నాయి సార్ ఈ సామాన్లన్నీ. లోపల విత్ టిన్ కోటింగ్ వస్తామాట అండి. ఇదివరకు అన్ని కూడా దీంట్లో పాలకి దానికి వాడేవారు. దీంట్లో మనకి రసం సాంబార్లు వాడుకోవచ్చు, పాల గృహప్రవేశానికి అన్నిట్లో కూడా కుక్వేర్ అన్ని కూడా వాడుకోవచ్చు అండి. ఇది పర్ కిలో వచ్చి 900 రూపీస్ పర్ కిలో అండి. ఇవన్నీ ఈ ఐటమ్ వరకు పర్ కిలో 900 ఈ ఐటమ్ వరకు అండి. ఈ ఐటమ్ మీకు ఏదైనా కిలో లెక్కన ఇస్తాం మేడం. అందుకే కేజీ లెక్కన అమ్మేదాన్ని హోల్సేల్ మీద. దీంట్లో మీకు 18 సైజెస్ ఉంటాయండి. మీకు దీంట్లో కూడా సేమ్ ఇందాక 18 సైజులు అండి. దీంట్లో చెప్పినట్టే దీంట్లో కూడా 10 ఇంచెస్ నుంచి 18 ఇంచెస్ వరకు సైజులు ఉంటాయండి. దీంట్లో హాఫ్ లీటర్ నుంచి 2 కిలోస్ రైస్ పట్టే వరకు సైజెస్ ఉంటాయండి. పాలకి గానీ రైస్ గానీ ఉపయోగించవచ్చు. రైస్ గానీ దేనికైనా వాడుకోవచ్చు అండి. ఇవి ఇక్కడ వరకు పాత మోడల్స్ మేడం. ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఇప్పుడు ఇది ఉందంటే సేమ్ ఇప్పుడు మనం చూసాం చూడండి. అవును సార్. ఈ మోడల్ దానికి హ్యాండిల్ వేసి సేమ్ ఇలాంటి స్టీల్ లో చూసినట్టు ఉంటుంది. అవును సార్, మనం ఇంట్లో పాలు కాచుకుంటాం కదా, టీ కాచుకునేది స్టీల్ లో ఉంటాయి. ఇది బ్రాస్ ది. మనం టీ కాసుకునేది ఇంట్లో స్టీల్ ది వాడతాం కదండి. ఇందులో బ్రాస్ లో వచ్చింది అనమాట. ఇవి చూడడానికి అందంగా ఉంటాయి. దీంట్లో కూడా 4 సైజెస్ ఉంటాయి. హెల్త్ కూడా మంచిది. దీంట్లో కూడా సైజెస్ ఉంటాయి మేడం. 4 సైజులు ఉంటాయి దీంట్లో కూడా. ఇది కూడా కిలో లెక్కనే అమ్మేది మనం కూడా. అంటే సింగిల్ అయితే మనకి ఇక్కడ ఇవ్వరా సార్? ఓన్లీ కిలో సింగిల్ పీస్ కూడా ఇస్తాం. కానీ హోల్సేల్ మీద ఏంటంటే ప్రతిది కూడా వెయిట్ వేసి ఇస్తాం. అంటే వెయిట్ వేసి ఇస్తారండి. మీకు సింగిల్ పీస్ కూడా ఎంత వెయిట్ వస్తుందో మనకి కిలో 900 అంటే దాంట్లో అది ఎంత వెయిట్, ఎన్ని గ్రామ్స్ ఉందో కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే కొంచెం కార్డ్ ఎక్కువ, హ్యాండిల్ కి నెక్స్ట్ మోడల్ కి దానికి కొంచెం నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇండక్షన్ బేస్ మేడం. ఇది అదే అడగ ఇది బేస్ ఇండక్షన్ బేస్ అండి. ఇప్పుడు కూడా గ్యాస్ రేట్ పెరిగిపోవడం వల్ల ఈ ఎలక్ట్రానిక్ స్టవ్స్ బాగా వాడుతున్నారండి. ఇది ఇండక్షన్ బేస్ మేడం. 2-in-1 పర్పస్ అన్నమాట. అది పనిచేయదండి. అవును సార్, దీనికి లేదు. ఇది దీనికి రౌండ్ ఉంటుంది. ఇది ఇండక్షన్ పనిచేయదు మేడం. ఇదైతే ఇండక్షన్ బేస్ కూడా పనిచేస్తుంది. ఇదైతేనండి. అవునండి. దీంట్లోనే మీకు నెక్స్ట్ ఇంకొకటి తవా పాన్ అండి. వావ్, ఎంత క్యూట్ ఉంది అసలు.
బాగుంది. ఫినిషింగ్ చూడండి, గోల్డ్ ఫినిషింగ్ లో, మిర్రర్ ఫినిషింగ్ లో మీరే రిఫ్లెక్ట్. అదే అన్న, చూడడానికి కూడా కుక్ వేర్ అందంగా ఉంటుంది. వాడుకో దీన్ని మెయింటైన్ చేసుకుని చాలా బాగుంటుందండి. అలా మెయింటైన్ చేసుకుంటూ ఉంటే సరదాగా మా రోజు వాడుకోవడానికి దీంట్లో ఫ్రైస్ చేసుకున్నా, తాలింపులకి దానికి కూడా. పైన మెటీరియల్ ఇది తగరం అండి, తగరం కోటింగ్ అంటాం దీన్ని. ఇది అల్యూమినియం కాదు మేడం. అలా అందరూ ఏంటంటే అల్యూమినియం కలర్ లో ఉన్న వల్ల దీన్ని కూడా అల్యూమినియం అనుకుంటారు. అల్యూమినియం కాదు మేడం, ఇది తగరం అండి. దీన్ని ఆయుర్వేదిక్ మెడిసిన్ లో వాడతారు ఎక్కువ. సో హెల్త్ కి చాలా మంచిదండి దీన్ని తినడం వల్ల. ఇది వుడ్ తో ఫినిషింగ్ వస్తుంది చూడండి. వుడ్ చేయి కాలకుండా మనం ప్లాస్టిక్ వస్తే కరిగిపోద్ది అని బాధ ఉంటుంది. ఈ వుడ్ రావడం వల్ల అది కూడా ప్రాబ్లం ఉండదండి. మిర్రర్ ఫినిషింగ్ వచ్చింది చూడండి. ఇది చూడండి, కిందంతా మనకి బ్రాస్ ఇచ్చారు, లోపలంతా తగరం మెటీరియల్ అంటే అండి మనకి అల్యూమినియం కాదు. మనం మామూలుగా బయట అల్యూమినియం పాత్రలు చూస్తాం కదా, అవి హెల్త్ కి అస్సలు మంచిది కాదు. అందుకని ఇక్కడ మనకి అల్యూమినియం యూస్ చేయకుండా తగరం యూస్ చేశారు. అండ్ హ్యాండిల్ వచ్చేసరికి మనకి వుడ్ ఇచ్చారు. కంప్లీట్ గా మనకి హెల్త్ పర్పస్ చాలా బాగుంటుందండి. ఇందులో కూడా సైజెస్ ఉంటాయి సార్? దీంట్లో ఒకటే సైజ్ మేడం. తాలింపు గిన్నెలు అయితే ఒకటే సైజ్, ఫ్రై పాన్లో మాత్రం ఒకటే సైజ్ అండి. ఓకే ఓకే, బాగుంది సార్. ఇది ఒక మోడల్ అండి. దాంట్లో ఇది చాలా బాగుంది. మనం గంగాలం షేప్ లో వచ్చింది. కూరదాకా అంటాం మా భాషలో, మా లాంగ్వేజ్ లో కూరదాకా అంటాం. ఈ కర్రీస్ వండుకోవడానికి, ఫిష్ ఫ్రైస్ కి దానికి చాలా బాగుంటుంది మాట. దాన్ని కూడా దీంట్లో కూడా సైజెస్ ఉంటాయి మేడం. ఇది స్మాల్ సైజ్, బిగ్ సైజ్. బాగుంది చూడండి, సైజెస్ ఎలా అంటే షేప్ చాలా బాగుంది సార్. షేప్ చాలా బాగుంటుంది మేడం. ఇదంతా జాయింట్ లెస్ అండి. దీంట్లో లోకల్ మేడ్ ఒకటి ఉందండి, జాయింట్ లేకుండా వచ్చింది. ఇది లోకల్ మేడ్ అండి. ఇది హెవీ, చాలా హెవీ ఉంటుందండి. ఇది చాలా బరువు ఉంది. ఇవి రిటర్న్ గిఫ్ట్స్ చాలా వెళ్తున్నాయి మేడం, బాగా అండి. రిటర్న్ గిఫ్ట్స్ బాగా వెళ్తాయి. అంత అఫోర్డబుల్ లో కొంచెం 300, 400, 500 పెట్టే వరకు ఇవి వచ్చేస్తాయి. చాలా బాగా వెళ్తున్నాయండి. దీంట్లో ఇది ప్లేన్, దీంట్లో ఇది హ్యామర్డ్. కొంచెం మనకి డాట్ గా మనకి పాతకాలం సామాన్లు ఉండేవి చూడండి, ఇలా డాట్లు గా ఆ టైప్ లో. పైన లిడ్ కావాలంటే లిడ్ కూడా ఉంటాయండి దీంట్లో. విత్ క్యాప్స్ కావాలంటే క్యాప్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం. మనకు నెంబర్ ఆఫ్ సైజెస్ మేడం అన్ని కూడా చూడండి. సైజెస్ అన్నమాట, డిఫరెంట్ డిఫరెంట్. ఎన్ని డిఫరెంట్ సైజెస్. ఇది పెద్ద మేడం. ఒక 4 ఫ్యామిలీ ఉన్నారు, ఒక 5 ఫ్యామిలీ ఉన్నారు, చేసుకోవడానికి సరిపోద్ది అనుకున్న వాళ్ళకి పెద్ద ఫ్యామిలీ కావాలంటే పెద్దది కూడా ఉంటుంది, సేమ్ మోడల్ లో. అవును మేడం. తర్వాత ఇంకోటి మన స్పెషల్ ఏంటంటే ఈ గిన్నె మేడం. ఇది సేమ్ ఇందాక మీకు తవ్వ చూపెట్టాం కదా, సేమ్ దాంట్లోనే ఇది కూడా ఈ ఫ్రైస్ కి రండి, డీప్ ఫ్రైస్ కి, కర్రీస్ కి కూడా సరిపోతుంది. రసం, సాంబార్ కూడా డీప్ ఉంటుందండి. అదే సార్, లోతు ఎక్కువ వచ్చింది. ఇది కూడా మిర్రర్ పాలిష్ లో వస్తుంది. అదే సార్, కంప్లీట్ గా ఫినిషింగ్ చాలా బాగుంటుందండి. చాలా హెవీ క్వాలిటీ. మెయింటెనెన్స్ ఎలా సార్, ఎలా క్లీన్ చేయాలి ఇవి? మేడం యాక్చువల్లీ బ్రాస్ ఐటమ్ అనేది ఆక్సిడైజ్ మెటీరియల్ అండి. ఓకే. ఇత్తడి, రాగి, వెండి, మెటల్స్ కూడా బయట ఉంటే నలబడుతుంది. కానీ మనం ఏంటంటే మనం వీళ్ళు మెయింటైన్ చేసిన దాన్ని బట్టి శుభ్రం చింతపండుతో కానీ, లేదంటే మన పీతాంబరితో కానీ, రెగ్యులర్ అందరూ కోల్గేట్ పేస్ట్ వాడుతున్నారు బాగా. అవును, కోల్గేట్ తో కూడా కోల్గేట్ పేస్ట్ వాడినా కూడా చాలా బాగా వస్తుంది దీంట్లో. అలాగే దీంట్లో కూడా మీకు 2 సైజెస్ ఉంటాయండి, చిన్న సైజు, పెద్ద సైజు. ఇటువంటివి మనకి దొరకట్లేదండి బయట. మీరు కొందామన్నా ఈ క్వాలిటీ దొరకదన్నమాట. అందుకనే నేను మీకు ఈ వీడియో స్పెషల్ గా చేస్తున్నాను. చూడండి, వావ్, ఇది చూడండి. ఇది ఒక మోడల్ అండి. ఇందాక మనం సింగిల్ హ్యాండిల్ చూసాం టీ గిన్నెలో, దాంట్లో 2 హ్యాండిల్స్ చేసి విత్ లిడ్ తో మాట అండి. చక్కగా మనం ఎవరైనా గెస్ట్లు వచ్చినా సరే ఇలా ప్రెజెంట్ చేయొచ్చు. బిర్యానీ వండుకోవడానికి దానిగా బాగుంటుంది. బిర్యానీస్ కి, రైస్ కి డైరెక్ట్ రెడీ టు సర్వ్ అండి. చాలా హెవీ అండి. క్వాలిటీ మాత్రం నెంబర్ 1 బ్రాండ్ క్వాలిటీ మేడం. ఇది అదే మాత్రం ఇంట్లో వాడుకోవచ్చు. దీంతో కుక్ చేసి దీంతో డైరెక్ట్ రెడీ టు సర్వ్ అండి. ఇంకా చూడడానికి కూడా మనకి బాగుంటుంది, చూడడానికి కూడా చాలా బాగుంటుంది. చాలా హెవీ క్వాలిటీ అండి ఇది. అవును సార్, చూస్తే తెలిసిపోతుంది, పట్టుకుంటే కూడా తెలుస్తుంది. దీంట్లో కూడా సైజెస్ ఉంటాయి మేడం. దీంట్లో కూడా సైజ్ మనకి మన ఫ్యామిలీ మెంబర్స్ బట్టి ఇద్దరు సరిపోలాగైతుందండి. లేదు కొంచెం పెద్ద జనం ఎక్కువ ఉన్నారు, కొంచెం పెద్ద కావాలనుకుంటూ ఉంటే వాళ్ళకి మళ్ళీ సైజు ఉంటాయి మేడం. 1, 2, 3 ఇలా దీంట్లో 5 సైజెస్ ఉంటాయి మేడం దీంట్లో కూడా. దీంట్లో ఇదే ప్యాటర్న్ మీకు ఇంకొక ప్యాటర్న్ అండి. కొంచెం మనకి భలే ఉంది. ఇది హైట్ తక్కువ మేడం, సేమ్ మోడల్. ఇది హైట్ ఉంటుంది, ఇది హైట్ తక్కువ మేడం. ఇది కానీ విత్ ఎక్కువ వస్తుంది. అదే చేపల పులుసు లాంటికి బాగుంటాయి మేడం. బిర్యానీస్ కి చాలా బాగా మూవ్మెంట్ వెళ్తున్నాయి. దమ్ బిర్యానీస్ అవి చేసుకోవాలంటే ఇవి సూపర్ ఉంటాయండి, కానీ చాలా బరువు ఉన్నాయి. ఏంటంటే ఇటువంటి వాటిలో కుక్ చేసుకుంటే ఫుడ్ టేస్ట్ కూడా ఎన్హాన్స్ అవుతుంది సార్. ఇటువంటి వాటిలో చేయడం వల్ల ఫుడ్ టేస్ట్ కూడా ఎన్హాన్స్ అవుతుంది. బ్రాస్ లో పూర్వం అందరూ కూడా బ్రాసే వాడేవారండి. తర్వాత అందరూ మెయింటెనెన్స్ చేయలేక అందరం వేరే దాంట్లో మారిపోయారు తప్పండి. దీనికి పూర్వం దీంట్లో ఉండేవాళ్ళు కాబట్టి అప్పుడు ఆరోగ్యంగా ఉండేవారండి. ఇవాళ అందరికి 40-50కి బీపీ కన్వర్ట్ అవుతున్నారు సార్. మళ్ళీ అల్యూమినియం వాడటం వల్ల అందరికి హెల్త్ ఇష్యూస్ అందరూ కూడా రిటర్న్ వస్తున్నారండి బ్రాస్ లో కండి. అందుకనే మీకు ఈ వీడియో ఐటమ్ మనం మెయింటైన్ చేస్తున్నాం దీంట్లోనే. బాగుంది సార్, విత్ లిడ్ వచ్చిందండి దీనికి. అయితే దీంట్లో కూడా సైజెస్ ఉంటాయండి. ఇది యాక్చువల్ 5 నెంబర్. దీంట్లో కూడా సేమ్ ఇలాగే 1, 2, 3, 4 సైజ్ లో కూడా సైజెస్ ఉంటాయండి. ఇవన్నీ కూడా కేజీ లెక్కన మనం అమ్మేదండి. పీస్ లెక్కన మనం ఏది అమ్మేది కదా. చాలా మంది యూట్యూబ్ బోర్డులు, ఆన్లైన్ అందరూ కూడా పీస్ లెక్క వేస్తారు తప్పండి. మన అమ్మాయి ప్రతిదీ కూడా కేజీ రేట్ అండి. సో కేజీలో ఇది ఎంత వెయిట్ ఉందో చూసి దాంట్లోంచి మైనస్ చేసి ఇది లేటెస్ట్ మేడం. ఇది ఓకే.
బాగుంది సార్. ఇది మనకి ట్రెడిషనల్ దీని పేరు లగాన్ అంటాము. లగాన్ మన మట్టి కొండ టైప్ వస్తుంది, మట్టి బౌల్స్ వస్తాయి. మట్టి టైప్ లో దీనికి యూస్ చేస్తారు సార్ ఇది. ఇది కూడా వంటకేనండి, ఇవన్నీ కూడా వంట సామాన్ అండి, అన్ని కూడా అంతా కుక్వేర్ రేంజ్ అంతా కూడా అదే అంటే బిర్యానీస్ కర్రీస్ కి బిర్యానీస్ కి ఎక్కువ అండి, మెయిన్ బిర్యానీస్ కి రైస్ కి. చూడండి లగాన్ అంటారంట దీని పేరు. దీని క్యాప్ వచ్చి మనకి ఇలా తీయడానికి దాంట్లో 3 సైజెస్ ఉంటాయి మేడం. దాంట్లో కూడా మెయిన్ ఏంటంటే కింద మనకి బాగా హెవీ వచ్చిందండి దలసరగా. సో దట్ ఏంటంటే లుక్ వైజ్ చాలా బాగుంది అండ్ హెవీగా వచ్చింది. ఇందులో సైజెస్ ఉంటాయి అంటండి. ఇది టేబుల్ మీద పెడితే చాలా బాగుంటుంది, ఫినిషింగ్ లో చాలా ఫినిషింగ్ లో రాయల్టీ లుక్ అండి, మీకు మీ బడ్జెట్ లోనే వస్తుంది. ఎలా ఉంటుంది సార్ అది, ప్రైస్ ఎలా ఉంటుంది? ఇది కిలో వచ్చేసరికి 1500 రూపీస్ పర్ కిలో మేడం, ఈ క్వాలిటీ అయితే మాత్రం. అంటే మనకి వచ్చేసరికి ఈ ఇప్పుడు ఇందాక మీరు చూపెట్టిన ఈ ఐటమ్ అంతా కూడా పర్ కిలో 1250 అండి, యాజ్ ఆన్ ఇవాళ రేట్ ప్రకారం. అంటే డిజైన్ వల్ల అంటారండి, ఇది డిజైన్ వల్ల మేడం. ఈ హ్యామర్డ్ అంతా కూడా హ్యాండ్ తో చేస్తారండి, అండ్ విత్ లిడ్ కి. ఇది నాబ్ చూడండి మేడం, అదే సార్ అదే మేకింగ్ కి మేకింగ్ చార్జ్ మేడం. ఓకే ఓకే బాగుంది. ఈ షేప్ కి మేకింగ్ చార్జ్ బట్టి డిఫరెన్స్ ఉంటాయండి. సూపర్ ఉంది సార్. అండ్ ఇవన్నీ కూడా బాక్సెస్ అండి. ఇవి వచ్చేసరికి ఇంట్లో పూర్వం మనం పప్పు డబ్బాలు అనే వాళ్ళు చూడండి, ఆ టైప్ అండి, పప్పు డబ్బాలు అండి అన్ని కూడా. దీంట్లో మన ఇష్టం అండి, పావు కేజీ సైజ్ నుంచి మీకు 5 కిలోలు 4 కిలోలు పట్టే సైజులు పప్పు డబ్బాలు. అంటే టీ పొడి పంచదార టీ పొడి సైజులు ఉంటాయండి. అంటే మనకి పావు కిలో, అర్ధ కిలో, కిలో అలా సైజెస్ వస్తాయి అన్నమాట. ఇది చూడండి ఇదైతే విత్ తగరం కొందాక సేమ్ మన తగరం ఉండడం వల్ల ఏమంటే చింతపండు వేసుకున్నా కూడా పాడకుండా ఉంటుంది, చింతపండు స్టోర్ చేసుకున్నా కూడా. ఇది మెయిన్ ఇప్పుడు ఎందుకు వాడుతుంటే సారికి వాడుతాను, పెళ్లిలో సారీ ఇవ్వడానికి యూస్ చేస్తున్నారా సార్? పెళ్లిలో సారీ ఇవ్వడానికి, పెళ్లికి పాప సారీ పెట్టి పంపించడానికి, దీంట్లో పసుపు కుంకాలు వేసి పంపించడానికి, ఇలా స్వీట్ పెట్టి పంపించడానికి ఎక్కువగా బాగా వాడుతున్నారండి. పప్పులు దానికన్నా దానికి ఎక్కువ వాడుతున్నారు. దీంట్లో కూడా సైజెస్ ఉంటాయి మేడం. అండ్ ఇవి కిచెన్ లో కూడా అందంగా కనిపిస్తాయండి. దీన్ని మెయింటైన్ చేసుకోండి మేడం, మెయింటైన్ చేసుకుంటే చాలా బాగా కనిపిస్తాయి. అదే అంటున్నా, ఇందులో చాలా డిఫరెంట్ మోడల్స్. ఇదో ప్యాటర్న్ అండి, స్క్వేర్, అది రౌండ్ మనం చూసాము. అవును, దాంట్లోనే స్క్వేర్ మటన్. ఇది ఇంకా డిఫరెంట్ గా ఉందండి. ఇది కూడా సైజెస్ ఉంటాయండి, సైజెస్ వచ్చాయి చూడండి. ఇందులో మనకి 1 2 చాలా, అంటే మనకి పెద్ద సైజు నుంచి చిన్న సైజు వచ్చాయండి. కాకపోతే ఇవి సెట్ల లెక్కన వస్తాయండి. ఇది ఒక సైజే తీసి ఒక సైజు ఇవ్వాలి అని ఒక సైజు ఇవ్వండి, సైజ్ సెట్ కింద వస్తాయండి. సెట్ 3 పీస్ సెట్ గానీ 5 పీస్ సెట్ గానీ వస్తాయండి. ఓకే, 3 పీస్ గానీ 5 పీస్ గానీ అంటే లైక్ మనం ఏంటంటే ఒక 2-3 ఐటమ్స్ ని స్టోర్ చేసుకోవచ్చు. అంతేనండి, అంటే సెట్ కింద వస్తుంది సైజ్ ఇలాగా. చూడడానికి కూడా బాగున్నాయి కదా సార్, అలా చూసుకుంటే లుక్ వైజ్ కూడా చాలా బాగున్నాయి చూడండి. అలా అన్నమాట, మనం అలా సెట్ కింద తీసుకోవాలి. గోల్డ్ ప్లేటింగ్ వస్తాయండి, విత్ కూడా జీరో మెయింటెనెన్స్, పైన విత్ లాకర్ కోటింగ్ తో వస్తాయి మాట. అవి జీరో మెయింటెనెన్స్ 3 పీస్ సెట్ వచ్చింది అన్నమాట. 3 పీస్ సెట్ వస్తుంది మేడం. దీనికి కూడా నాబ్స్ వస్తాయి పైన, మనం తీసి మనం బిగించాలి. అదే బిగించుకుంటాము, సరిపోతుంది. డబ్బాలు ఇది ప్లేన్ డబ్బాలు, ఇది హ్యామర్ డబ్బాలు, హ్యామర్ లోనే మన స్క్వేర్ డబ్బాలు చాలా మోడల్స్ ఉన్నాయి ఇందులోనే. ఇంకా దీంట్లో కూడా సూపర్. కానీ మాకు రావడానికి సెట్ కింద వస్తాయి ఇలాగా. నాకు ఈ సైజే ఓ 10 పీసులు కావాలన్నారు అనుకోండి, 1 week to 10 days టైం ఇస్తే నేను ఆర్డర్ పై చేంజ్ చేస్తామండి. సేమ్ సైజ్ ఒకటే సైజ్ కావాలంటే సెట్ కింద దొరుకుతాయండి రెడీగానే. సెపరేట్ సింగిల్ సైజ్ కావాలంటే మాత్రం చేయించుకోవాలి మేడం. ఓకే ఓకే, ఇవి చూడండి మనకి బాక్సెస్ అన్నమాట. ఇది కంచు డిష్లు అండి, ఇవి డిష్లేనా? ఓకే, రైట్ కంచు డిష్లు అండి. ఇవి చిన్న చిన్నవి భలే వచ్చాయి. ఇది కొంచెం డిష్ అండి, రెడీ టు సర్వ్. స్టవ్ మీద పెట్టుకోవడం వండుకోవడం చాలా మంది చెప్తున్నారండి ఆన్లైన్. నేను చాలా వీడియోస్ లో కూడా చూసాను, కంచు వండుకుంటున్నారు, కంచులో వండుతున్నారు అని చెప్పి. కానీ కంచుది స్టవ్ మీద పెడితే కంచు వేరు, ఇతర వేరమ్మా. కానీ రెండు ఒకలాగే కనిపిస్తున్నాయి కదా. ఇది వైటిష్ కలర్ లో వస్తుందమ్మా. ఇది అది కొంచెం ఎల్లోయిష్ కలర్, ఇది ఎల్లో షీట్ వస్తుందండి. ఇది షీట్ మేడ్ అండి. ఇవన్నీ కూడా కంచులో షీట్ రావండి, అంతా కూడా కాస్టింగ్ అండి. మనకి కాస్టింగ్ చేస్తారు, వెయిట్ వచ్చిందండి, అదొక డిఫరెన్స్. రెండోది ఏంటంటే అండి, ఇప్పుడు బ్రాస్ ఉంది అనుకోండి, లోపల చింతపండు పులుపు వేస్తే కిలం పడుతుందండి. అవునండి, ఇది కంచు దాంట్లో మీరు ఏది వేసినా కిలం పడుతుందండి. ఇలాగే ఉంటది, అలాగే ఉంటుందండి. అది దాని మీద కాస్ట్ ఎక్కువ ఉంటుందా సార్? కేజీ 3000 రూపాయలు అండి. ఇది కేజీ 900 రూపాయలు రకాలు ఇవన్నీ. బ్రాంజ్ వచ్చేసరికి తగ్గట్టే కనిపిస్తుందండి చూడండి. అది చాలా రాయల్ అండి. ఇప్పుడు డిన్నర్ సెట్ చూడండి, ఇంత దలసర వచ్చిందో. మొత్తం ఇదంతా కూడా మనకి మెటీరియల్ అన్నమాట, మనకి పైన వేరే కోటింగ్ ఏం ఉండదు. అండ్ వెయిట్ ఉందండి, హెవీ వెయిట్ వచ్చింది అనమాట. ఇందులో మనకి సైజెస్ ఉంటాయి, 4-5 సైజెస్ ఉన్నాయండి. కంచు అంటే అండి ఇది మనకి కంప్లీట్ గా చాలా జాగ్రత్తగా వాడుకోవాలి మేడం గారు. కింద పడితే పగిలిపోతాయి అంటే పగిలిపోతాయండి. చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. దీంట్లో సైజెస్ ఉంటాయి మేడం, అదొక సైజు, ఇదో సైజు పెద్ద సైజు వరకు ఉన్నాయి సైజెస్ ఉంటాయండి. ఇదంతా కూడా కంచు డిష్లు మటన్ అన్ని కూడా బ్రాంజ్.
ఇవి వచ్చేసరికి కిలో మనకి 3000 నుంచి ఉన్నాయి. ఇది కిలో 3000 రూపాయలు. ఇవి కూడా మేము కేజీ లెక్కన అమ్ముతామండి. మార్కెట్ లో ఎవ్వరు ఏ షాప్ లో కానీ ఏ యూట్యూబ్ లో కానీ ఎవ్వరు కూడా కేజీ లెక్కన అమ్మరండి. పీస్ లెక్కన ఇస్తారు. మనం కేజీ లెక్కనే అమ్ముతామండి ఈ ఐటమ్ కూడా అండి. దీంట్లోనే మీకు డిన్నర్ సెట్ ఉందండి, కొంచెం గ్లాసులని, స్పూన్లని, చాలా ఐటమ్ ఉన్నాయి. కంచులో కూడా మనకి మెటీరియల్ అంతా ఉంటుంది, ఆల్ డిజైన్స్ అన్ని ఉంటాయండి. సో ఫ్రెండ్స్, ఇందాక మనకి కంచు బౌల్ చూపించారు కదా, ఇప్పుడు మొత్తం డిన్నర్ సెట్ చూపిస్తున్నారు. చూపియండి సార్. ఇదంతా కంచు. ఇది డిన్నర్ సెట్ మేడం. ఇదంతా కూడా ఇది ఇందాక మనం బౌల్ చూసాం కదా, అది కర్రీస్ వేసుకోవడానికి మన టేబుల్ పెట్టుకోవడానికి అండి. ఇది మనం తినడానికి అండి. ఇది తినడానికి డిన్నర్ సెట్. తినడానికి డిన్నర్ సెట్ మాట. ఇదంతా కూడా ప్యూర్ 100% బ్రాంజ్ అండి. ఓకే, బ్రాంజ్. మనకి అలా సౌండ్ బట్టి తెలుస్తుంది. సౌండ్ బట్టి తెలుస్తుంది. తర్వాత క్వాలిటీ మీకు తెలిసిపోతుంది మేడం. ఇది వైటిష్ కలర్ లో ఉంటుంది. క్వాలిటీ తెలిసిపోతుంది మీకు. మనకి ఇత్తడి ఎలా ఉంది, ఇది ఎలా ఉంది అని డిఫరెన్స్ తెలిసిపోతుంది మేడం. అందరూ కూడా చాలా హెవీ ఉంటాయండి, లైట్ వెయిట్ ఉంటుంది మేడం. చాలా హెవీ క్వాలిటీ ఉంటుంది మేడం దీంట్లో. మొత్తం అంతా కూడా మనకి ఇంకా మెటీరియల్ అంతా అదే 100% ప్యూర్ కాన్సా బ్రాండ్ నంబర్. ప్యూర్ 100% అండి మొత్తం బ్రాంజ్ మాట. ఓ నైస్ అండి, తెలిసిపోతుంది సార్. నైస్ అండి. సార్ ఇప్పుడు ఈ మేకింగ్ అంతా కూడా మాకు తెలిసి ఇత్తడి ఇవన్నీ కూడా అజ్జరం అంటారు కదా, ఇది కూడా అక్కడి నుంచే వచ్చాయండి మేడం. అదే నేను అదే చెప్దాం అనుకున్నానండి మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అజ్రంలో తయారయ్యేది అజ్రం మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది మేడం. ఏంటి ఐటమ్ అంటే బిందులు, బకెట్లు, డేక్షాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇలాంటివి అండి. ఓకే, ఇలాంటి ఐటము మ్యానుఫ్యాక్చరింగ్ అక్కడే చేసేవారండి. ఇదివరకు ఇప్పుడు ఒక 10 సంవత్సరాల క్రితం 15 సంవత్సరాల క్రితం అక్కడే చేసేవారండి. ఓకే. కాకపోతే ఏమవుతుందంటే అంటే ఇవాళ అందరూ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ రాజమండ్రి కూడా ఉన్నాయండి ఈ ఐటమ్. కానీ మాకు అజ్జరంలోనే తయారవుతుంది అనేది తెలుసు. అందరికి యూట్యూబ్ వాళ్ళు కానీ లేదా యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ లేదా ఇంకో ఛానల్ కానీ ఏంటంటే అందరూ కూడా అజ్రం ఎత్తడి అని చెప్తున్నారు. కానీ చెప్తున్నారండి, చూపిస్తున్నారు కూడాను. కాకపోతే వాళ్ళు చూపిస్తుంది ఏంటి, షాప్స్ మాత్రమే చూపిస్తున్నారండి. కానీ ఎవరు కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కంచు ఉందండి, ఇది తయారు చేసి చూపెట్టారా? లేదు సార్. అంటే పోత పోస్తున్నాయి చూసాం సార్ మేము. పోత పోస్తున్నాయి చూసారండి. ఎన్ని గిన్నెలు, ఇస్త్రీ పెట్లు, అవునవును, అవి చూపెడతారు తప్పండి. అవి లోకల్ అక్కడే కాదండి. మన పెద్దాపురం ఉంది, చిత్రాడు ఉంది, మా రాజమండ్రిలో వచ్చేసరికి నామవరం ఉంది. అలాంటి మేకింగ్ ఉందండి. కాకపోతే ఏంటంటే మాకు ఇక్కడ మెయిన్ ఈ హైప్ రావడం కారణం ఏంటంటే అండి, ఈ యూట్యూబ్ లో బాగా చెప్తున్నారు, తప్పు ఫాల్స్ గా చెప్తున్నారు మేడం. చెప్పడం తప్పలేదండి, ఎవరైనా చేయొచ్చు. కానీ దాన్ని ఫాల్స్ గా చెప్తున్నారండి. అజ్రం ఇత్తడి అంటే థంబ్నెయిల్స్ లోనే అజ్రం ఎత్తరని పెడతారు. కానీ అజ్రం తయారయ్యేవి ఓన్లీ ఈ హౌస్ హోల్డ్ ఇవి మాత్రం బిందులు, బకెట్లు, డేక్షాలు, ఇలాంటి డేక్షాలండి. అంటే ఇవన్నీ అక్కడ తయారవుతాయండి. ఇవన్నీ వచ్చేసరికి నాకైనా సరే వాళ్ళకైనా సరే వేరే ఢిల్లీ నుంచి ఇంపోర్ట్ చేసుకోవచ్చు, అక్కడ నుంచి తెచ్చుకొస్తున్నారండి. ఇక్కడ లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ కాదండి. ఓకే ఓకే. ఇవన్నీ కూడా మనకి అజ్జరంలో తయారవ్వంటండి. బట్ మనకి అలా తెలుస్తుంది. బట్ అక్కడ తయారయ్యేది ఓన్లీ ఇటువంటి పెద్ద పెద్ద పాత్రలు, పోత పాత్రలు మాత్రమే. అంటే ఇవన్నీ కూడా వేరే చోట నుంచి ఇంపోర్ట్ చేస్తారంట. నాకైనా సరే వాళ్ళకైనా సరే పై నుంచే వస్తాయండి. వాళ్ళకి నుంచి తెచ్చుకోవాలండి. లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ అయితే కాదు మేడం గారు అందరూ. రెండోది ఏంటంటే క్వాలిటీ ఇష్యూ మేడం. ఇప్పుడు ఇది ఉందండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది కంచు దీని 100% అని చెప్పి ఉంది మేడం. ఇది మీకు చూస్తే మీకు ఫినిషింగ్ అర్థమైపోతుంది. ఇదే కంచంలో తక్కువ రకాన్ని కూడా ఉందండి. ఓకే, బ్యాక్ సైడ్ వేరేగా కనిపిస్తుందండి. బ్యాక్ సైడ్ చూడండి మేడం. అదేంటి మీకు లోపల చూడడానికి రెండు ఒకేలాగా ఉంటాయి. రెండు ఒకేలా. బ్యాక్ తిప్పితేనే మీకు వీటి మీకు బ్యాక్ తిప్పితే మీకు డిఫరెన్స్ తెలుస్తుందండి. ఓహో, ఇది కంచేనండి. ఇది కంచేనండి. ఓకే. ఎల్నోల్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ కేజీ 2000 రూపాయలు ఇస్తారండి. ఎందుకు ఎవరు ఇది చూపెట్టగా ఇది చూపెడితే ఇది 2000 అవుద్దండి. ఇది నేను చూపెట్టను, ఇదే చూపెట్టి ఇదే 2000 అంటారు. నా దగ్గరికి వచ్చేసరికి నేను ఇది చూపెడతాను, నేను 3000 చెప్తాను. క్వాలిటీ మారిపోయింది అక్కడ. 3000 చెప్తాను. అయ్యి బాబాయ్ రేట్ ఎంత డిఫరెన్స్ చెప్తారంటారండి. ఎందుకు డిఫరెన్స్ ఇదండి, క్వాలిటీ మ్యాటర్స్ అండి. ఇది క్వాలిటీ మ్యాటర్స్ మేడం. దానివల్ల మన చిన్న చిన్న గమనించుకుంటూ ఉండాలి మేడం. అది డిఫరెన్స్ ఎందుకు చెప్తారు మేడం, ఎవరు డిఫరెన్స్ చెప్పరండి. కంచాలు చూసాం కదా, దాంట్లోనే మీకు ఇత్తడి, రాగి, కంచు 3 మెటల్స్ లో కంచాల మటన్ అన్ని కూడా 3 మెటల్స్ లో కూడా మనకి వేరియేషన్ తెలుస్తుందండి. ఇది yellowish గా ఉంది, ఇది వచ్చేసరికి మనకి వైటిష్ కలర్ లో ఉంది, ఇది మనకి రాగి కలర్ కి వచ్చింది అనమాట. సో ఇలా కాకపోతే ఇవి చాలా మంది వచ్చి ఇత్తర కంచంలో భోజనం చేస్తాం, రాగి కంచంలో భోజనం చేస్తాం, కానీ ఇట్లలో భోజనం చేయడానికి పనిచేయదు మేడం. ఇది ఎందుకంటే చింతపండు తగులుతున్నా, లేకపోతే పెరుగు తగిలినా, లేకపోతే రసం సాంబార్లు తగిలినా రియాక్షన్ వచ్చేస్తాయి మేడం. ఇంకా వేరే కంచుకి ఏంటంటే ఎనీథింగ్ మీరు నాన్ వెజ్ తినొచ్చు, వెజ్ తినొచ్చు, ఏదైతే వాడుకున్నా కూడా అసలు ఇది ఏం అవుతుంది. ఇది వెండి కంచం టైపు, బంగారం కంచం టైప్ మటన్ అన్నారు. కాకపోతే కొంచెం ఎక్స్పెన్సివ్ వాడుకోవడానికి చాలా, కానీ హెల్త్ కి మాత్రం చాలా మంచిదండి. ఇది మరి బంగారం వెండి కంటే కాదు కదా సార్, అసలు అంత కాదు, కానీ చాలా మంచిది మేడం. ఈక్వల్ టు గోల్డ్ కాబట్టి మీరు హెల్త్ చాలా మంచిది మేడం. నేను పూర్వం అందరూ కంచు గిన్నెలో కంచు దాంట్లో భోజనం చేసేవారండి. హెల్త్ కోసం బాగా ఎక్కువ అండి. ఇవన్నీ కూడా దాంట్లో కంచులో తింటే మంచిదంటండి హెల్త్. ఇవన్నీ కంచువేనండి, ఎత్తురు మేడం. ఇవన్నీ కూడా బ్రాస్ వేనండి. ఇవన్నీ బ్రాస్ లో మనకి హ్యాండిల్స్ అన్నమాట. గెరిట్లు అండి, గెరిట్లు, వస్తాలు సేమ్ మనకి స్టీల్ లో ఎటువంటి మోడల్స్ ఉన్నాయో సేమ్ అండి. ఇది మన రైస్
సేమ్ సేమ్ 100% బ్రాస్ అండి అంతా కూడా. చూడడానికి అయితే అందంగా ఉన్నాయండి, చాలా బాగున్నాయి కలెక్షన్స్ అయితే, డిఫరెంట్ కలెక్షన్స్ అండి. ఇందులో సైజెస్ ఉంటాయి సార్ ఇంకా మనకి? ఇది సింగిల్ సైజ్ మేడం, ఇది సింగిల్ సైజ్, దీనిలో సైజెస్ ఉండవు మేడం. క్వాలిటీ కూడా చాలా హెవీ క్వాలిటీ అండి, అసలు ఎక్కడ మీకు అసలు అండి రెగ్యులర్ యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు కంచులో క్వాలిటీ చూపెట్టాను మేడం, నేను ఇంకో దాంట్లో మీకు క్వాలిటీ డిఫరెన్స్ చూపిస్తాను కస్టమర్ కి, అంటే వ్యూవర్స్ మీ దాంట్లో చూసిన వ్యూవర్స్ కి. ఓకే, క్వాలిటీ వేరియేషన్ చూపిస్తారంట, చూద్దాం రండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి మేడం, ఈ రెండు సేమ్ పళ్ళాలండి. అవును సార్, అవును అవును సార్. కలర్ డిఫరెన్స్ చూడండి, గోల్డిష్ కలర్ అండి, ఇదేమో గ్రీన్ కలర్ అండి. అదే సార్, గ్రీన్ చూడడానికి రెండు ఒకేలాగా ఉంటాయండి. ఇది మనకి మెహందీ గ్రీన్ వచ్చింది, ఇది నార్మల్ ప్యూర్ గోల్డ్. మార్కెట్ లో ఇది ప్యూర్ ఫస్ట్ క్వాలిటీ అండి, ఇది ఫస్ట్ క్వాలిటీ ప్లేట్ అండి, ఇది సెకండ్ క్వాలిటీ ప్లేట్ అండి. కలర్ ని బట్టి మనకు తెలిసిపోతుంది, కానీ అది మాకు తెలుస్తుందండి. కానీ కస్టమర్ వెళ్ళి ఇప్పుడు నేను నా దగ్గర రెండు క్వాలిటీస్ ఉన్నాయి, రెండు క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి రెండు చూపెడతానండి. అదే మీరు ఫర్ ఎగ్జాంపుల్ అజ్రమనే కాదు ఇంకో షాప్ లో అవ్వచ్చండి, సెకండ్ క్వాలిటీ చూపెడతారు తప్ప ఫస్ట్ క్వాలిటీ ఎవరు చూపెడతారండి. అంటే ఇది చూపిస్తే మేము ఇదే ఎత్తడు అనుకుంటాం కదా, ఇది చూస్తే ఇదే అనుకుంటారండి. అంటే రేట్ డిఫరెన్స్ వస్తుంది దానికి దీనికి కిలోకి 50 రూపాయలు డిఫరెన్స్ అండి, దీనికి అక్కడ తక్కువ అనుకుంటాం. అక్కడ వెళ్తున్నారు అంటే అక్కడే కాదు, ఇంకో స్టోర్కి వెళ్ళినా మన అదే ఫస్ట్ ఏ క్వాలిటీ ఇస్తారు, ఏ పర్సెంటేజ్ ఇస్తున్నారు, ఏ ప్యూరిటీ ఇస్తున్నారు. ఇప్పుడు మనం బంగారం కొట్టుకు వెళ్తే అడుగుతామండి ఏమంటే ఏ క్వాలిటీ ఇస్తారండి, వెండి కొట్టుకు వెళ్తే అడుగుతారండి. అదే సార్ తెలియదు కదా చాలా మందికి, ఇక్కడ కూడా తేడాలు ఉంటాయని. ప్రతి దాంట్లో కూడా మేడం మెటల్స్ అనే మెటల్, బంగారం, వెండి, రాగి, ఇత్తడి, ఇంకో ఎన్ని మెటల్స్ అయినా కానీ క్వాలిటీ కంపల్సరీ మన దీంట్లో కూడా ఉంటాయండి. ఇందులో కూడా ఫస్ట్ సెకండ్ క్వాలిటీస్ ఉంటాయండి. అదే ప్రతి దాంట్లో కూడా డిఫరెన్స్ ఉంటాయి మేడం, అది కస్టమర్ గమనించుకోవాలి మేడం, అది గమనించుకుంటే క్లారిటీ వస్తుందండి. వేరియేషన్ అనేది మనకి అంత ఈజీగా తెలియదండి, వీళ్ళకే తెలుస్తుంది. థ్యాంక్స్ సార్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, నిజంగా మంచి టిప్స్ ఇవి. కొనే వాళ్ళకి బ్రాస్ కొనాలి అనుకుంటే మీ వీడియో చూస్తే ఎలా కొనాలని ఒక క్లారిటీ వచ్చింది ఇప్పుడు మాకు. ఇది గిఫ్ట్, ఇది రిటర్న్ గిఫ్ట్ ఆర్టికల్స్ మేడం, అన్ని కూడా రిటర్న్ గిఫ్ట్స్ కి చాలా మంచి మూమెంట్ అండి, మ్యారేజెస్ కి పసుపు కుంకాలు వేసుకోవడానికి చాలా మంచి ఐటమ్ మేడం అన్ని కూడా. సో మెచ్యూర్ ఫంక్షన్స్ కి కూడా చాలా మంది ఇటువంటి తడపల్లాలు ఇవ్వడానికి ఇష్టపడుతున్నారండి. అందులో చాలా మోడల్స్ ఉన్నాయి. మిర్రర్ పాలిష్ లో వస్తుంది మేడం. అవును సార్, స్టార్టింగ్ ప్రైస్ ఎక్కడి నుంచి ఉండే సార్? ఇది స్టార్టింగ్ ప్రైస్ 50 రూపాయల నుంచి ప్లేట్ ఐటమ్ ఉంటుంది మేడం. ప్లేట్స్ గానీ బౌల్స్ గానీ 50 రూపీస్ స్టార్టింగ్ ఉంటాయి. 50 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయంటండి ఇత్తడి సామాన్లు మనకి రిటర్న్ గిఫ్ట్స్ లో. చూడండి, మనం 50 రూపాయలకి ప్లాస్టిక్ డబ్బాలు కొంటాము, అలాంటి చూడండి ఇత్తడి సామాన్లు వస్తున్నాయి ఇక్కడ. ఎంత బాగుందో ఓవెల్ షేప్ లో. మిర్రర్ ఫినిష్ మిర్రర్ అంతా కూడా నంబర్ 100% బ్రాస్ అండి. సో మెచ్యూర్ ఫంక్షన్స్ కి, అన్నప్రాసనలకి మీరు రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలి అనుకుంటే కనుక 50 రూపాయల బడ్జెట్ నుంచి కూడా మంచి డిఫరెంట్ ఐటమ్స్ అండి. చూడండి, లీఫ్ ప్యాటర్న్, ట్రే ప్యాటర్న్, ఇది సర్వింగ్ ట్రేస్ మాట అండి. ఎవరైనా సర్వ్ చేసుకోవడానికి పట్టుకోవాలన్నా, ఇంటికి వచ్చిన వాళ్ళకి పసుపు కుంకాలు పెట్టి చైర్ పెట్టి ఇవ్వాలన్నా బాగుంటుంది, అందివ్వడానికి చాలా బాగుంటుంది. బ్లౌజ్ పీస్ పెట్టి ఇవ్వడానికి అలా ప్లాస్టిక్ ట్రే లోను స్టీల్ దాంట్లో పెట్టి ఇచ్చే కన్నా ఇలా చైర్ అందివ్వడానికి చాలా బాగుంటుంది, చాలా బాగుందండి. ఇవన్నీ కూడా ఏంటంటే ఇప్పుడు లేటెస్ట్ శ్రావణ మాసానికి ఇంటికి వచ్చిన పేరెంటాలకి అందరూ కూడా చీర జాకెట్ పనులు ఇస్తున్నారండి ఐటమ్ అంతా కూడా. అవును సార్, గుర్తుంటుంది కదా మేడం. అంటే ఇవాళ 500 రూపాయలు చీర రావట్లేదు, దానికి వేస్తే 250 రూపాయలు పెడితే కనీసం వాడుకుంటారండి. అవును సార్, అలా చీరలు పెట్టినా 250కే వస్తుందండి ఇది. 250 మేడం, ఇది సూపర్, అసలు 250 చాలా బాగుందండి. మిర్రర్ ఫినిషింగ్ తో 250 రూపీస్. పెద్ద ట్రే, సైజ్ కూడా చాలా పెద్దగా ఉంది, ట్రే పెద్దగా ఉంది. బాగుంది సార్, నిజమే. దీనిలో కూడా సైజెస్ ఉంటాయి మేడం, 250, 300 ఉంది, దీనిలో సైజెస్ ఉంటాయి మేడం. చూడండి, ఇప్పుడు శ్రావణ మాసం వస్తుంది, మీరు పేరెంటాలకి ఇవ్వాలి, రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటే ఇలాంటివి ఇస్తే చాలా బాగుంటుందండి. ఇది చూడండి, లేటెస్ట్ మీనాకరి వర్క్ అండి, ఇది లేటెస్ట్ ఇది. ఓకే, భలే ఉన్నాయి సార్ అసలు మోడల్స్ అన్ని కూడా. చాలా సైజెస్ ఉంటాయండి, చూడడానికి కూడా చాలా అందంగా ఉంది. ఇవన్నీ ప్లేట్లేనండి, మనకి ప్లేట్స్ లో చాలా డిఫరెంట్ సైజెస్ వచ్చాయి. చాలా వెరైటీ మేడం, మన వెరైటీ చాలా వెరైటీ ఉంటాయండి. చిన్న సైజ్, ఇది చిన్న సైజ్, 3 సైజులు మేడం, అలాగా 3 డిఫరెంట్ సైజెస్. స్టార్టింగ్ ప్రైస్ 185 రూపీస్ అండి, 185 రూపీస్. ఓకే, 8, 9, 10, 3 సైజెస్ మేడం అన్ని కూడా. బాగుందండి, ఇది కూడా మన రిటర్న్ గిఫ్ట్స్ గా చాలా బాగుంటాయి. రిటర్న్ గిఫ్ట్ అయితే మాత్రం మేడం రాజమండ్రిలో హోల్సేల్ రిటర్న్ గిఫ్ట్ ఉన్నట్లు ఎక్స్క్లూజివ్ రేంజ్ మన దగ్గర ఉంటుంది మేడం. ఓకే, రిటర్న్ గిఫ్ట్స్ ఎక్స్క్లూజివ్ రేంజ్ అంటండి. ఇది లేటెస్ట్ మేడం, ఇది హార్డ్ కోర్ ప్రెజెంట్ ఇప్పుడు. ఓకే, ఇది చూడండి మేడం, ఇది చూసాం సార్, పూజల్లో పెట్టుకుంటున్నారు, పువ్వులు అయి పెట్టి డెకరేటివ్. ఇది లోటస్ మోడల్ అండి, లోటస్ బౌల్ కమ్ ప్లేట్ మాట అండి. సో డీప్ ఎక్కువ వస్తుంది, దీని నిండా బియ్యం వేసుకోవడం కానీ, లేదా శ్రావణ మాసానికి లక్ష్మీదేవిని కూర్చోబెట్టి అమ్మవారు గులాబీ పూలతో అలంకారం చేసుకోవడం కానీ చాలా బాగుంది. వెండి పువ్వుల్ని కూడా పూజ చేసుకోవడానికి 280 రూపీస్ అండి స్టార్టింగ్. అంటే చాలా హెవీ అండి, ఇంకా అట్లా చాలా హెవీ క్వాలిటీ అండి. ఇది బాగుంది, ఇది స్టార్టింగ్ 280 రూపీస్ అండి. ఇది కూడా కిలో లెక్కనే అండి యాక్చువల్ గా. మేము సింగిల్ పీస్ అయితే వేరే చెప్తున్నాము, మీరు బల్క్ క్వాంటిటీ రేట్ అయితే దాని రేట్ వేరేగా ఉంటుంది, ఇంకా తగ్గించేస్తాం మేడం. ఒక పీస్ అమ్మే వాళ్ళకి బల్క్ పీస్ అమ్మే వాళ్ళకి చాలా డిఫరెన్స్ వస్తాయి. చూడండి, చిన్న చిన్న సైజ్, ఇలాగ మనం మీనాకారి చూపెట్టినట్టు చిన్న సైజ్ ప్రసాదాలకు మాట. ఓకే, చూడండి, చిన్న చిన్న ప్రసాదాలు పెట్టుకోవడానికి ప్లేట్స్. ఇది మీకు 100 రూపాయలు మేడం, 100 రూపాయల నుంచి ఉంటాయండి. చాలా హెవీ అండి, క్వాలిటీ బరువు కూడా ఉంది.
ఇది మనకి బాగుంది, క్వాలిటీ మ్యాటర్స్ అండి. మనకి మండవిల్లిలో ఏంటంటే క్వాలిటీ మ్యాటర్స్ అనమాట. మీకు క్వాలిటీ ఐటమే దొరుకుతుంది ఇక్కడ, అందుకనే నేను మీకు చూపిస్తున్నాను. చూడండి, మనం ప్లేట్స్లో చాలా డిఫరెంట్ ఐటమ్స్ చూసాం సార్. రిటర్న్ గిఫ్ట్స్లో ప్లేట్స్ కాకుండా ఇంకే ఉంటాయండి? ప్లేట్ యాక్చువల్గా ఏంటంటే తక్కువ బడ్జెట్ లో ఐటమ్ కనిపించాలి, మనం ఫస్ట్ ఎవరికైనా సరే అంతే కనిపించాలి, ఐటమ్ తక్కువ రేట్ లో పెద్ద ఐటమ్ కనిపించాలంటారు. అలా దానికి ప్రిఫరెన్స్, బెస్ట్ ప్రిఫరెన్స్ ప్లేట్ ఐటమ్. ప్లేట్ అంటే అండి ప్లేట్ ఐటమ్ లో నాకు తెలిసి ఒక 20 పైన మోడల్స్ ఉన్నాయి. 20 మోడల్స్. 20 మోడల్స్ పైనే. తక్కువ బడ్జెట్ లో హెవీగా కావాలి అనుకుంటే, సైజ్ కనిపించాలంటే ప్లేట్ ఐటమ్ బెస్ట్ ప్రిఫరబుల్ అండి. ఓకే, మీకు ఒక ఐడియా అండి. ప్లేట్స్ అందరూ రెగ్యులర్ గా అందరూ ఇచ్చేస్తున్నాము, మాకు డిఫరెంట్ ప్యాటర్న్స్ కావాలనుకుంటే ఉర్లీ బౌల్స్ అంటాం చూడండి. బౌల్స్ అంటాం అండి. దాంట్లో చిన్న మాట అండి. ఇప్పుడు బాగా చాలా ఫాస్ట్ మూవ్మెంట్ సైజ్ మాట అండి. ఇది చాలా హెవీ కూడా అండి. ఇది కూడా మనం శ్రావణ మాసంలో రిటర్న్ గిఫ్ట్ ఇవ్వచ్చండి. 130 రూపీస్ అండి. అక్షంతో కలుపుకోవడానికి కానీ, లేకపోతే పసుపు గంధం పసుపు కుంకాలు వేసుకోవడానికి కానీ ఎలాగైనా యూస్ చేసేసుకోవచ్చు. ఎలాగైనా యూస్ చేసుకోవచ్చు. దీంట్లో మీకు స్టార్టింగ్ 95 రూపీస్ సైజులు ఉంటాయండి. 95 రూపాయల నుంచి అండి. ఫస్ట్ క్వాలిటీ. దీంట్లో మీకు డిఫరెన్స్ చూపిస్తాను. ఫస్ట్ క్వాలిటీ, సెకండ్ క్వాలిటీ డిఫరెన్స్ కూడా. ఫస్ట్ క్వాలిటీ మనకు అంత తక్కువ ఉంటాయంటే, బట్ డిఫరెన్స్ చూపిస్తానంటున్నారు. సో మీరు ఏంటంటే మీరు ఈ వీడియో చూసి మీకు ఒక అవేర్నెస్ అండి, ఇత్తడిలో ఎలా మనం పర్చేస్ చేయాలని అవేర్నెస్ కూడా వస్తుంది మీకు ఈ వీడియో ద్వారా. చూడండి ఎంత బాగుంది. ఇప్పుడు శ్రావణ మాసం వస్తుంది కదా, చక్కగా పేరెంట్ వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వచ్చండి. మీకు 90 రూపాయలు అంటే 100 రూపాయల బడ్జెట్లో రిటర్న్ గిఫ్ట్ వస్తుంది అంటే నిజంగా ఎఫర్ట్ చేయగలిగిన వాళ్ళు వచ్చి చక్కగా పర్చేస్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి అన్నీ కూడా మనకి డిఫరెంట్ సైజెస్ అన్నమాట. క్వాలిటీస్ సైజెస్ ఉంటాయి మేడం. 2 అని 3 అని 4 అని. ఇవన్నీ సైజెస్ అండి మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి. ఇవన్నీ ప్యాకెట్లతో ఉన్నాయి అన్నమాట. అన్ని కూడా పలకండి ఎనీ టైం 100-150 రూపీస్ రెడీగానే ఉంటాయండి. ఓకే, చూడండి సైజెస్ ఇలాగా 1 2 3 4 ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎన్ని కావాలంటే అన్ని రెడీగా ఉంటాయండి. స్టాక్ మీ దగ్గర ఉంటాయి మేడం. ఇది 4 సైజెస్ మేడం. 95 రూపీస్ అన్నారు. 95 రూపీస్. ఓకే, 95 రూపీస్ అని చెప్పాను కదండి. ఇదన్నమాట మనకి స్టార్టింగ్ సైజ్ అన్నమాట. దాంట్లో మీ సైజ్ మేడం 95 135 150 175 అలా సైజెస్ వచ్చాయి. దీంట్లోనే మీకు ఇంకా మోడల్స్, చాలా మోడల్స్ ఉన్నాయండి దాంట్లోనే. ఓకే, బౌల్స్ లోనే మనకి డిఫరెంట్ సైజెస్ ఇంకా సైజ్ పెద్ద మాట. ఇప్పుడు దాకా 175 రూపాయలు చూసాం కదా, ఇంకా పెద్దవి కావాలి మాకు అని చెప్పిన వాళ్ళకి ఇంకా పెద్ద ఇంట్లో పెట్టుకోవచ్చు, పూజా మందిరంలో గానీ, దేవుడి నైవేద్యం పెట్టుకోవడానికి, లేదంటే ఫ్లవర్స్ చేసుకోవడానికి. రిటర్న్ గిఫ్ట్ మేడం ఇవన్నీ కూడా రిటర్న్ గిఫ్ట్స్. పెళ్లిళ్ళకి దానికి రిటర్న్ గిఫ్ట్స్ చాలా వెళ్తాయండి. మధ్యలో మనకి గణపతి వచ్చారండి. దీంట్లో గణపతి వస్తుంది మేడం. వేరే క్యాస్ట్ వాళ్ళకి గమ్మని గణపతి వాడరు అనుకున్న వాళ్ళు కూడా దీంట్లో లోపల మీకు ఇలా ఫ్లవర్ కూడా వస్తాయి. ఫ్లవర్ కూడా ఇస్తాం కావాలండి. అంటే చాలా మంది మాకు క్రిస్టియన్స్ కొంతమంది ఉంటారండి, లేదా ముస్లిమ్స్ ఉంటారండి. అంటే మన హిందువులకే కాకుండా వాళ్ళకు కూడా ఉపయోగపడేలాగా ఫ్లవర్ మోడల్ వస్తాయండి, గణేష్ వస్తాయండి, 2 వస్తాయి మేడం. దీంట్లో ఏది కావాలంటే తీసుకోవచ్చు మేడం. దీంట్లో కూడా మీకు క్వాలిటీస్ ఉంటాయండి. లైట్, హెవీ. ప్రతి దాంట్లో మేడం బ్రాస్ ఐటమ్ అనే కదా, ప్రతి దాంట్లో కూడా మేడం లైట్ వెయిట్, హెవీ అని 2 రకాలు ఉంటాయండి. అందరూ కూడా ఈ స్కేల్ తో చూసేసి ఇంత మెజర్మెంట్ వస్తుందని చెప్తారు తప్ప దాని థిక్నెస్ ఏ కంపెనీ ఇస్తున్నారు, ఏ క్వాలిటీ ఇస్తున్నారు అని ఇది ఆలోచించరండి. చాలా మందికి తెలియదు కదా. సేమ్ దీంట్లోనే మీకు హ్యాండిల్ టైప్ కూడా వస్తుంది. పూల సజ్జ అంటాం కదా, టెంపుల్ కదా, ఎదురు బాగా వాడేవారు. కానీ ఇప్పుడు వాడుతున్నారు కానీ గిఫ్ట్స్ వాడుతున్నారండి. గుడి తీసుకోవాలి తక్కువ, కానీ రిటర్న్ గిఫ్ట్ కింద బాగా వెళ్తాం మేడం. చాలా బాగా. ఇది 285 మేడం. ఇది ఏంటి సార్ ఇంత పెద్ద ఐటమ్? 285 రూపీస్ అండి. ఇది దీంట్లో మీకు ఎంత ప్లేన్ చూపెట్టిన ఇదైతే మీకు ఇంకా తక్కువ అండి. ఇదైతే 225. 225. ఇది 225. ఒక 200లో బడ్జెట్ పెట్టుకొని రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే చాలా హెవీగా కనిపించేస్తుందండి. ఇది 200లో కూడా ఇస్తున్నారండి మనకి. కోటింగ్ కాదండి, ప్యూర్ 100% బ్రాస్. చెకింగ్ కూడా చేసుకోవచ్చు. ఓకే, మనకి మండవిల్లిలో అటువంటి తేడా ఏముండదు. 120 ఇయర్స్ నుంచి మనకి ఇక్కడ ఫార్మ్ లో ఉన్నారన్నమాట. ఇదే ఇండస్ట్రీలో 120 ఇయర్స్ కూడా హోల్ స్టాక్ రెడీగా ఉంటాయి మేడం. అన్ని కూడా రిటర్న్ గిఫ్ట్స్ కే. ఈవెన్ దీంట్లోనే మీకు ఉర్లీ బౌల్స్ లో కొంచెం హెవీ క్వాలిటీ హ్యాండిల్స్ అవి వచ్చి మనకి హెవీ క్వాలిటీ వచ్చాయి అన్నమాట. కూడా రిటర్న్ గిఫ్ట్ ఇచ్చుకోవచ్చు అండి. సైజు చక్కగా లైట్ వెయిట్ వచ్చింది కాబట్టి తక్కువ బడ్జెట్ లో వస్తుంది. ఇదేమో రేపు శ్రావణ మాసం అష్టలక్ష్మి. ఇన్నాళ్ళు మనం కాపర్ లో చూస్తాం, ఎక్కువ కాపర్ లోను వెండిలోను చూస్తాం. ఇది బ్రాస్ లో అష్టలక్ష్మి మేడం. కానీ ఇది బంగారంలా ఉంది కదా, గోల్డ్ ఫినిషింగ్ లో ఉంటుంది చూడడానికి. గోల్డ్ ఫినిషింగ్ లో ఎలా ఉంది సార్ ఇది చెంబు? ఇది 450 రూపీస్ మేడం. పీస్ ఇది అష్టలక్ష్మిలు. చూడండి మనకి అష్టలక్ష్మిలు కనిపిస్తున్నారు. ఇది పెట్టుకుంటే మనం బంగారం చెంబుతో పూజ చేసినట్టు ఉంటదండి బాబు. పూజ చేసుకునే వాళ్ళు బంగారం విందండి, లేదంటే రాగిది, అది కూడా లేని వాళ్ళు ఇంకా ఇత్తడిది. కానీ చూడడానికి సేమ్ బంగారం లాగే ఉంది కదా, ఫినిషింగ్ అలాగే ఉంది. ఇవి కుంకుమబర్లు అండి రిటర్న్ గిఫ్ట్ కేనా? ఇవి కుంకుమబర్లు మేడం. ఇవన్నీ కూడా రేపు నోములు చేసుకోవడానికి, లేదంటే ఇంటికి వచ్చిన రేపు చీర మీద పెట్టివ్వడానికి. వావ్, ఎంత క్యూట్ ఉందండి కుంకుమబర్. చూడండి మీకు చూపిస్తున్నాను.
65 రూపాయలండి అది ప్రైస్. ఇది 65 రూపాయలు. 65 రూపాయలండి. దాంట్లో మీకు స్టార్టింగ్ 45 రూపాయలు 40 రూపాయల సైజెస్ ఉన్నాయండి. 40 రూపాయలు కూడా ఉన్నాయి. 40 రూపాయల నుంచి ఉన్నాయండి దాంట్లో. చూడండి మనకి 40 రూపాయల నుంచి ఉన్నాయండి. చక్కగా ఈ శ్రావణ మాసానికి ఒకసారి విజిట్ చేయండి చెప్తాను. ఎందుకంటే మీరు బెస్ట్ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారండి. ఇప్పుడు జాకెట్ 50 రూపాయలు లేకుండా రాదు. ఎవరు వాడతారండి? 50 రూపాయల జాకెట్ ముక్క ఇస్తే వాడేది ఎవరు? జాకెట్ మీరు ఎంతకాలం వాడతారండి? మహా అయితే సంవత్సరం వాడతారేమో, కానీ ఇది చూస్తే మీరు లైఫ్ లాంగ్. బాగా క్వాలిటీ కూడా బ్రాండ్ క్వాలిటీ. నన్ను అడిగితే జాకెట్ ముక్కల కంటే ఇలాంటివి మీరు శ్రావణ మాసానికి ఇస్తే మీ పేరు చెప్పుకుంటారు, లైఫ్ లాంగ్ వాడుకుంటారు. 40 రూపాయల నుంచి మీ బడ్జెట్ లో వస్తున్నాయి. మీరు జాకెట్ ముక్కకు పెట్టే ప్రైస్ దీనికి పెట్టండి. నేను చెప్తున్నాను డజన్ ప్యాకింగ్ వస్తాయి. దీంట్లో ఇది నెంబర్ 3 అండి. దీంట్లో 1 ఉంటుంది, 0 ఉంటుంది, 2 ఉంటుంది. సైజ్ ఉంటుంది. అదే 45 రూపీస్ సైజ్ ఉంటుంది దీంట్లో అండి. బాగున్నాయి. మీ దాంట్లో బోలన్ సైజులు ఉంటాయి మేడం. ఇది బాగుందండి. శ్రావణ మాసానికి ఇప్పుడు వస్తున్న శ్రావణ మాసానికి మంచి కలెక్షన్ అండి ఇదంతా కూడా.